ప్రేమ గురించి చెప్పాలంటే ఒక పారు దేవదాసు, ఒక లైలా మజ్ను, ఒక రోమియో, ఒక జూలియట్ అని దునియా మీద ఆ లోకల్ ప్రేమికులు అన్నట్టు కవితలతోటి వర్ణిస్తుంటారు. నన్ను అడుగుతానైతే వాళ్ళని మించిన అమర ప్రేమికులు దునియా మీద చాలా మందే ఉన్నారు. అందులో నాను నాయక్ డస్లీ అనే జంట పేరు కూడా చరిత్ర బుక్కులలో రాసుకోవచ్చు. ఆగా వాళ్ళే వాళ్ళు అంటారా? ఎప్పుడు కాదు వాళ్ళూరికే తీసుకుపోతా రారి నాతోటి. షాజహాను ఆయన భార్య మీద ప్రేమతోటి తాజ్మహల్ కట్టిస్తే ఇగో ఈ బూక్య నాను నాయక్ అనే తాత జరిగిపోయిన భార్య మీద ప్రేమతోటి ఇట్లా విగ్రహం కట్టించుకున్నాడు. ఆ సావైన మనల్ని విడదీయలేదమ్మా అని ఆమె పక్కనే తాత కూడా బతుకుండగానే విగ్రహం పెట్టించుకున్నాడు. విగ్రహం కాడ కట్టెపట్టుకొని కూర్చున్నాడు కదా, ఈ తాత గురించే మనం చెప్పుకునేది. పేరు బూక్య నాను నాయకు. 70 ఏండ్ల కింద దస్లీ అనే అవ్వను లగ్గం చేసుకున్నాడట. అయితే ఏడాదిన్నర కింద అవ్వకు ఆరోగ్యం మంచిగా లేక తాతను ఒంటరి చేసిపోయిందట. Friends from USA and Canada, congratulate Jeevan Reddy Manne for becoming Secretary of Hyderabad Cricket Association. ఇక ఇన్నేళ్ళు తోడున్న అవ్వ లేకపోయే వరకు తాత బెంగటిల్లినట్టు అయిపోయాడు. ఒంటరైనా అని అవ్వని యాద్ చేసుకుంటున్నాడట. ఇక గుండె వక్కలయ్య బాధతోటి ఉన్నాడట. అవ్వ రూపం ఎప్పటికీ కళ్ళ ముంగట్నే కనబడాలని 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయనకున్న చేన్ల అవ్వది విగ్రహం కట్టించి పెట్టిండు. ఇట్లా మా భార్య చచ్చిపోయి 2 సంవత్సరాల తర్వాత మేము ఇట్లా చిన్ననాటి నుంచి ఇట్లా కూడినాము, ఎట్లా కలిసి ఉన్నాము, ఎంత మంచిగా ఉన్నాము. ఆమె చచ్చినాక కూడా ఆమెను విగ్రహం కట్టియాలని నాకు మనసులో పడ్డది. నేను కట్టించి నేను కూడా ఆమె తోడే ఉండాలని నేను కూడా కట్టుకున్నా. ఇక రేపటి రోజున నన్ను కూడా దేవుడు నీ తానికి తీసుకొస్తాడు, ఎన్నటికైనా నేను నీ దరి చేరుతా అని ఆమె విగ్రహం పక్క పొంటే తాత విగ్రహం కూడా పెట్టించుకున్నాడు బతుకున్నాగానే. బతుకుల్నే కాదు మరణంలో కూడా నీకు నేను తోడు ఉంటా అని ఇగో ఆయన విగ్రహం చేయించుకొని పెట్టుకున్నాడట. అగో దానికి ముసుగేసి ఉంచుకున్నాడు. నా ఆవుసు తీరిన రోజున నా విగ్రహానికి ఉన్న ముసుగు తీయాలని ఇంట్లోకి చెప్పేట్టిండు. విగ్రహం పెట్టినప్పటి నుంచి రోజు ఇక భార్య దస్లీ విగ్రహం కాడికి పోయి ఆన్నే జరిసేపు అవ్వని తలుసుకుంటా కళ్ళ నీళ్లు తీసి వస్తున్నాడు తాత. ఈ వయసులో ఒంటరి అయితే ఆ బాధ తట్టుకోవశమైతే అది పెద్ద మనిషికి ఊతకారు ఇరిగినట్టయితే తిన్నవానయ్య అని అడిగేటోళ్ళు ఉండరు, బుక్కెడు నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఉండరు, మంచాన పడితే సేవ చేసేటోళ్ళు ఉండరు. అందుకే పెద్ద మనిషి అవ్వని తలుసుకొని దినం ఆమె తోటి ఉన్న జ్ఞాపకాలు యాద్ చేసుకుంటున్నాడట. నిన్ని అలా కూరబువ్వ కానే పంచాది పెట్టుకొని ఇడుపుగాయిదాలు దాకా పోతురు. అవి అసొంటిది జీవిడిచిన భార్యను మరవలేక తాత విగ్రహమే పెట్టుకొని ఆరాధిస్తున్నాడంటే తాతది ఎంత గొప్ప ప్రేమ ఏం కథ.